ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. వైద్య విద్య కోర్సులో ప్రవేశానికి నిర్వహించే నీట్ ప్రశ్నాపత్రం వరుసగా మూడో ఏడాది లీక్ కావడంతో దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడుతోంది. వేలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు రోడ్లపైకొచ్చి తమ న్యాయం కావాలని కోరుతున్నారు. దీనిపై తాజాగా బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి స్పందించారు. విద్యార్థుల డిమాండ్లలో న్యాయం ఉందని ఆయన స్పష్టం చేశారు. దీనిని బలప్రయోగం ద్వారా అణచివేయాలని తాను భావిస్తున్నానని ఆయన ట్వీట్ కూడా చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్కు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు కొనసాగిస్తున్న ఆందోళనలపై బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి స్పందించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువత కొన్ని రోజులుగా ఢిల్లీ వీధుల్లో నిరసనలు కొనసాగించడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. పరీక్షలపై వారి ఆందోళనలు సమస్యలు నిజమైనవని సానుభూతితో పరిష్కరించాలని ఆయన సూచించారు. దీనిని బలప్రయోగం ద్వారా అణచివేసే శాంతి భద్రతల సమస్యగా చూడరని తాను ఆశిస్తున్నానని కేంద్ర ప్రభుత్వానికి ఆయన చురకలంటించారు. ఇటువంటి చర్యలు వికసిత భారత్ లక్ష్యానికి అనేక వర్గాలను దూరం చేస్తుందని ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించడం జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువ విద్యార్థులు కొన్ని రోజులుగా న్యూఢిల్లీ రోడ్లపై పడిగాపులు కాయటం తీవ్ర బాధాకరం. పరీక్షల వ్యవస్థలపై వారి ఆందోళనలు, భయాలు, సమస్యలు నిజమైనవి. వాటికి సానుభూతితో దీర్ఘకాలిక పరిష్కారాలతో బదులివ్వాలి. దీనిని కేవలం బలప్రయోగం ద్వారా అణచివేసే శాంతి భద్రతల సమస్యగా మాత్రమే చూడరని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నిరసనలు తెలుపుతున్న మహిళలు, యువతులపై క్రూరంగా వ్యవహరించడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇలాంటి బలప్రయోగం దేశాన్ని వికసిత్ భారత్గా తీర్చిదిద్దాలనే జాతీయ లక్ష్యం నుంచి అనేక వర్గాలను దూరం చేస్తుందని మురళీ మనోహర్ జోషి కేంద్రంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలకు మద్దతుగా దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు కొనసాగుతున్నారు. ముంబైలో నిరసన చేస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై బెదిరింపులకు పాల్పడిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. మళ్లీ ఆందోళనలో పాల్గొంటే డ్రగ్స్ కేసులో ఇరికిస్తానని ఓ పోలీస్ అధికారి వారిని బెదిరించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో మురళీ మనోహర్ జోషి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా ఉద్యమం తీవ్రతరం కావడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది. చర్చలకు రావాలని విద్యార్థులు సీజేపీ నాయకులను మరోసారి ఆహ్వానించింది. వారికి అనుకూలంగా ఉండే సమయంలో ఎప్పుడైనా ఎక్కడైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. మురళీ మనోహర్ జోషి చిన్న వయసులోనే ఢిల్లీలో ఆర్ఎస్ఎస్తో పరిచయం ఏర్పరచుకున్నారు. అలాగే 1953-54లో గోరక్షణ ఉద్యమంలో, 1955లో యూపీలో కుంభ కిసాన్ ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. భూమి శిస్తు మదింపును సగానికి తగ్గించాలని కూడా డిమాండ్ చేశారు. భారతదేశంలో ఎమర్జెన్సీ కాలంలో జోషి 26 జూన్ 1975 నుండి 1977 లోక్సభ ఎన్నికల వరకు ఆయన జైల్లో ఉన్నారు. ఆయన అల్మోరా నుండి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. భారత చరిత్రలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జోషి జనతా పార్లమెంటరీ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యారు. ప్రభుత్వం పడిపోయిన తర్వాత 1980లో ఆయన జనతా పార్టీ నుండి బయటకొచ్చి భారతీయ జనతా పార్టీ లేదా బీజేపీని ఏర్పాటు చేసింది. జోషి మొదట ప్రధాన కార్యదర్శిగా కేంద్ర కార్యాలయాన్ని పర్యవేక్షించారు. ఆ తర్వాత పార్టీ కోశాధికారి అయ్యారు. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఆయన బీహార్, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యక్ష బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో భారతదేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు జోషి క్యాబినెట్లో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. మే 2004 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోవడానికి ముందు జోషి అలహాబాద్ నుండి 3 పర్యాయాలు ఎంపీగా ఉన్నారు. ఆయన బీజేపీ అభ్యర్థిగా వారణాసి నుండి 15వ లోక్సభకి ఎన్నికయ్యారు. ఆయన 1996లో 13 రోజుల ప్రభుత్వంలో హోంమంత్రిగా కూడా పనిచేశారు. 2009లో బీజేపీ మేనిఫెస్టో ప్రిపరేషన్ బోర్డు చైర్మన్గా జోషి నియమితులయ్యారు. ఆయన వారణాసి సిట్టింగ్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించేవారు. 2014 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ కోసం ఆ సీటును ఖాళీ చేశారు. ఆ తర్వాత ఆయన కాన్పూర్ నుండి పోటీ చేసి 2.23 లక్షల ఓట్ల తేడాతో నియోజకవర్గం నుండి ఆయన గెలుపొందారు. అయితే ఇక విద్యార్థులకైతే బీజేపీ నేత మద్దతు తెలిపారు. కేంద్ర మంత్రి, హోంమంత్రి
కేంద్ర మాజీ హోంమంత్రి మురళీ మనోహర్ జోషి మద్దతు అయితే క్లియర్ గా ప్రకటించారు. ఎక్స్ వేదికగా నరేంద్ర మోడీ కోసం సీటు కూడా ఆయన వదులుకున్నారు. మురళీ మనోహర్ జోషి అలహాబాద్ నుండి ఆయన 3 పర్యాయాలు ఎంపీగా గెలిచారు. సో మొత్తానికైతే ఢిల్లీలో జరుగుతున్నటువంటి జంతర్ మంతర్లో ఉండేటువంటి నిరసనకు సంబంధించి, విద్యార్థుల నిరసనకు సంబంధించి ఆయనైతే ఎక్స్ వేదికగా మద్దతు తెలిపారు.